నల్గొండ జిల్లా చర్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత కారు ఢీకొని హోంగార్డ్ మృతి చెందాడు. కేసీఆర్ సభ నేపథ్యంలో అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై పోలీసు సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఎమ్మెల్యే లాస్యానందిత కారును వెనక నుంచి మరో కారు ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు పోలీసులపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో నార్కెట్పల్లి పిఎస్లో పనిచేస్తున్న హోంగార్డ్ కిషోర్ మృతి చెందాడు. మరో హోంగార్డుకు గాయాలయ్యాయి. కేసీఆర్ సభకు ఎమ్మెల్యే లాస్యానందిత వెళ్లి వస్తుండగా అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్న. శ్రీనివాస్, చాలా విషాదకరం ఇలా హోంగార్డ్ మృతి చెందడం. ప్రస్తుతం గాయపడ్డ ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్తున్నారు అక్కడ పోలీసులు? గుడ్ ఈవినింగ్. ఒక్కసారిగా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఈ రోజు విధిలో ఉన్నటువంటి నార్కట్పల్లి కేసులో పనిచేస్తున్నటువంటి హోంగార్డు విధి నిర్వహణలో ఒక్కసారిగా బందోబస్తు వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే నల్గొండలోని బహిరంగ సభకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు బందోబస్తు వచ్చాడు. తిరిగి బందోబస్తు సంబంధించిన ముగించుకొని తిరిగి వెళ్తున్న క్రమంలోనే మార్గ మధ్యంలో ఏదైతే ప్రధాన రహదారి నార్కట్పల్లి అద్దంకి రహదారిలోనే ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ ఉన్న డ్యూటీ నిర్వహణలోనే తను వెళ్తున్న క్రమంలోనే ఒక్కసారిగా యాక్సిడెంట్ అయినటువంటి కంట్రోల్ ఎమ్మెల్యే పనిచేస్తున్నటువంటి లావణ్య తమకు సంబంధించినటువంటి వాహనము ఆటో గుద్దుకొని తిరిగి డైరెక్ట్ గా అతను ఏదైతే పడి ఉన్నాడో అతనిపై వెళ్ళడంతో అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి ఇష్యూ. అదే పరిస్థితి దాంతో పాటు పనిచేస్తున్నటువంటి హోంగార్డ్ కూడా తీవ్ర గాలయ్యాయి. అయితే ఇతను మృతి చెందడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వచ్చిన ఆ సంఘటన స్థానాలకు చేరుకొని పోస్ట్ మార్టం నిమిత్తం సంబంధించినటువంటి వేరే హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. అయితే దాంతో పాటు పనిచేస్తున్నటువంటి హోంగార్డ్ కూడా కొంచెం తీవ్ర గాయాలైన అతను కూడా హాస్పిటల్ పరిస్థితి. అయితే ఎవరైతే యాక్సిడెంట్ అయినటువంటి క్రమంలో పనిచేస్తున్నటువంటి లావణ్య ఎమ్మెల్యే పాటు పనిచేస్తున్న డ్రైవర్ కూడా వాళ్ళకు స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి. వాళ్ళు హాస్పిటల్ చికిత్స నిమిత్తం తిరిగి వాళ్ళు హైదరాబాద్ ప్రయాణమైనటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ సంఘటన ఒక విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. డ్యూటీ చేసుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన ఆటో కారు ఢీకొనడంతో ముందు టైర్ భాగం ప్రమాదానికి ప్రధాన కారణమైనట్టు కూడా చెప్పవచ్చు. ఇది జాతీయ రహదారిపై జరిగినటువంటి ప్రమాదంలో మృతి చెందిన కిషోర్ కు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.